దా బిడ్డ. ప్రశాంత్ నువ్వు ఏడకు బిడ్డ నేను అడుగుతా కానీ ఇట్లా ప్రశాంత్ ఇట్లా ఇతలకి రా. వచ్చిర్రా? వచ్చినావా అంటే అంటే రావద్దా? చెప్పు. ఎందుకు కొట్టినావు నా బిడ్డను? ఎవరు కొట్టిరు? ఏం మాట్లాడుతున్నావు? కొట్టిందా బాబు రాయని ఏడ్చుకుంటూ వస్తేనే నేను వచ్చిన. అవునే నేను కొట్టిండే ఆయన అది నువ్వు ఇప్పుడు గిన్నె అవ్వద్దాల నిన్నెప్పుడు కొట్టిండే? నిన్నేం కొట్టిందా నిన్ను? ఇప్పుడు 7 నెలల ప్రెగ్నెంట్ నువ్వు మెడల్ పట్టి నూకేసి కొట్టండి ఎట్లా అయిపోయింది? నేను కొట్టలే. ఎందుకు వెళ్తుంది మరి? పిసలేసి ఎడుతుందా? అడుగు నీ బిడ్డని ఎందుకు బిడ్డ చెప్పు. ఎట్లా పడితే అట్లా తిడుతుండు బాబు. ఏది నోటుకొస్తే అది అంటున్నాడు. ఇంట్లోకి వెళ్ళిపో ఎందుకు ఉంటున్నావు అని అంటున్నాడు. అంటే ఇంట్లోకి వెళ్ళి బొమ్మ అంటున్నాడు. దేని గురించి ఇవ్వమంటున్నావు? నేను ఏం తిట్టినా ఏమన్నా చెప్పు. చెప్పి ఇప్పుడు మీ బాప ముందట ఏం తిట్టినావు? ఎవరితో ఫోన్ మాట్లాడినావు చెప్పు. అది చెప్పాలా నేను? ఫోన్లు 100 ఫోన్లు వస్తాయి. 100 ఫోన్లు మాట్లాడతా నేను. ఫోన్ మాట్లాడితే ఏమవుతుంది? నీకేం ప్రాబ్లం అవుతుంది? ఫోన్ పరాకుండా మాట్లాడేది ఏమైంది ఇప్పుడు చెప్పు. చెప్పు బిడ్డ అసలు ముచ్చట చెప్పు నాకు. ఫోన్ మాట్లాడుతున్నాడు బాబు. ఎవరు వచ్చి ఎవరైనా అడిగితే ఎవరో లేదన్నాడు. మళ్ళీ గట్టిగా అడిగితే నా మర్దనే నన్ను పెళ్లి చేసుకుంటే నాకు వంట ఇష్టం లేదు డివోర్స్ ఇయ్యని అడుగుతున్నాడు. ఇప్పుడు ఆ రోజు నా బిడ్డ నేను ప్రేమించిందనే నేను నీ కాలు మొక్కి లగ్గం చేసిన. నువ్వు ఇవాళ నా మరదలు ఉంది వాళ్ళు ఉంది వీళ్ళు ఉంది అంటే మాత్రం నేను మంచిగా కూడా నేను చెప్తున్నాను. ఏంటిది మంచి? 20 లక్షలు కట్నం అని వాడినంత కట్నం ఇచ్చిన బండి పెట్టినా నేను. నా బిడ్డ మొక్క చూసి నీ కాలు మొక్కినా నేను. నువ్వు ఇలా ఉల్టా పల్టా మాట్లాడుతున్నావు. నీ బిడ్డ బట్టి నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అప్పుడు తెలియదా నీకు? అప్పుడు తెలియదు వచ్చి మాట్లాడితేనే నేను చేసుకుంటా. ఈ మొక్క చూసి నీ కాలు మొక్కినా నేను, లేకపోతే నీ కాళ్ళు ఒకటి మొక్కుతారు. ఎందుకు వచ్చినావు అట్లా అంటావు? తీసుకోలే నీకు? ఎందుకు వచ్చినావు వీడికి? నువ్వు ఎందుకు తీసుకున్నావు పైసలు? ఆ రోజు పైసలు నువ్వే ఇచ్చినావు. ఇచ్చినావంటే ఆ రోజు అంత ఎంత మంచిగా మాట్లాడినావు. నన్ను కాలు మొక్కినాక సరే మామ చేసుకుంటా అని చెప్పినావు. సరే చేసుకుందా నీ మాట మీకు చేసుకున్నా. చేసుకుంటే ఇప్పుడు దాచుకో కదా. చేసుకున్నా ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుంటే ఎవరు మెచ్చుతారు? ఏం చేసినా బిడ్డ చెప్పు. ఒక్క పని చేత కాదు ఏ పని చేయది ఊగన తలకాయ తింటది. నువ్వు తలకాయ తింటుందంటే ఆమె చిన్నపిల్ల నేర్పుకోవాలి, పని చెప్పుకోవాలి, చేయి మరి చేయి అని చెప్పాలి. నీ బిడ్డ పని నేర్పియాలి. నీకు పని ఇలా రేపు పని వాళ్ళు చెప్తే నీకు పైసలు 20 లక్షలు ఇచ్చింది ఎందుకు ఇచ్చినప్పుడు కూకుండా పెట్టి చదువుకోవాలి. మత్తుగా ఇచ్చినావు. బయట ఎవరు ఇస్తలే కావచ్చు 20 లక్షలు 20 40 లక్షలు. నీకు ఆ రోజు అడ్డం చెప్పినా నేను ఇసొంటి నాకు తెలుసు ముందే. మరి తెలిసినప్పుడు ఎందుకు ఇచ్చినావు? వేరే ఏమైనా దొరకలేరా? మోకం చూసి నేను కాలు మొక్కి ఇస్తే ఇలా ఉల్టా పల్టా మాట్లాడుతుంది. నేను ఆ రోజే స్టేషన్లో ఫోటో వదిలేస్తాను ఊకుంటున్నావు. నాకు గవాని చెప్పకు. నాకు నీ బిడ్డద్దు. నేను చేసుకోను. నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటా. నాకు నీ బిడ్డద్దు. నాకు మరి బీపీ తెచ్చేదాకా చూస్తున్నావు నువ్వు కానీ అల్లుడని ఊకుంటున్నాను నేను. అట్లా ఏం తెచ్చేదాకా చూసేది నువ్వు ఇంకా ఒక్క పడుతున్నా నేను. మా బిడ్డ మొక్కని చూసి దండం పెడతా నేను. బిడ్డకు అన్యాయం చెయ్యకు నువ్వు. నేనేం అన్యాయం చేస్తలే. ఆ రోజు గదే చెప్పినా ఇప్పుడు కూడా గదే చెప్తున్నా. మంచి మాట కొద్ది మంచిగా ఉంటున్నా. అంటే ఇప్పుడు మళ్ళీ లగ్గం చేసుకుంటా అంటున్నాను. నేను లగ్గం చేసుకుంటానో చేసుకుని అవన్నీ అవసరం లేదు. చేసుకుంటాడంట. అవన్నీ మీకు అవసరం లేదు. నాకు విడాకులే కావాలి. ఎందుకు? నాకు ఇష్టం లేదు. నువ్వంటే ఇష్టం లేదు. నీ మీద ప్రేమ లేనప్పుడు విడాకులు చెప్పతే ఏమి ఇస్తారు మరి? నేను అంతే కదా. ఆ రోజే చెప్పిన నువ్వు ఇనక నాకు ఈ నెత్తి కరవ చేస్తున్నావురా బిడ్డ. నేను చెప్తున్నా ఏ బాబు మంచోడు అని నా ఇల్లు ముంచినావు. కాలు మొక్కుడు కాదు ఫస్ట్. నువ్వు ఎందుకు మొక్కుతున్నావు? ప్రెగ్నెంట్ తోటి ఏమో ఊకే బదిలాడుతున్నావు. ఈడే ఉన్నాడా? ఉన్నా ఇక మరి రారాపోరా అంటే నాకు టికెట్ అనేది నువ్వు అనేది పైసలు ఇచ్చాయి నీకు వారదింగుతా. నడు నడు బిడ్డ కొడుకు బూతులు వస్తాయి మరి. నడువు రేటుగా నడువురి నడతాం కానీ నీ పొద్దుగల నీ కొడుకు పెట్టాక నీ కొడుకుతోటే చెప్పి ఏం చెప్తావు? నీ కొడుకుతోటి నీ కొడుకుతోటి చెప్పిస్తా నేను. ఏం చెప్పిస్తావు? ఉట్టనే నా మనవాడైతే ఉట్టనే నీ సంగతి చెప్తా. ఏం చెప్తావు? బాగా నీకు తలిగిస్తా మరి. నాకు కోపం వచ్చిన ఏంటిది? ఏమన్నా అరే మళ్ళా కొడతాడు. కొడతా బరాబర్ కొడతా. ఏంది ఇప్పుడు నా బిడ్డ నేను చెప్తున్నా అంట. నీ బిడ్డనంట అంటే మాత్రం మంచిగా చెయ్యి చెయ్యట్లేదు. చేస్తా నేను. ఏది కొడతా కొడతా కొట్టు. ఎవడి బెదిరించి ఎందుకు కొడుతున్నావు నా బిడ్డను? నువ్వు ఇట్లా నువ్వు ఇట్లా నీకు నేను కొడుకు పుట్టాను. నేను ఆయనతో కనిపిస్తాను. నేను నడువురి పుట్టినాకే చెప్తాను. మాట్లాడతా నువ్వు అయితే ఇంటికి వా.